ఓపెన్ చేయమన్నారు దాన్ని. అందరికీ ఆశ్చర్యం, ఇదేదో ఉంది, ఏదో ఉంది, దీంట్లో ఏముంటాయి? గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయా? ఒకరు ఇంకేమన్నా ఉంటాయా? గంజాయా? మరొకటే ఏదన్నా ఏం చేస్తూ ఉంటాడు వీడు, దీంట్లో ఏం తీసుకెళ్తా ఉన్నాడు? అందరికీ ఆశ్చర్యమే. ఎంత ఆశ్చర్యం తెలుసా? వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యమో వీడికి అంత ఆశ్చర్యం. కారణం వీడికి తెలియదు కదా అందులో ఏముండేది. తీరా తీసి దానిపైన మళ్ళీ ఒక మూత, ఆ మూత తీసి దాని మీద ఒక గుడ్డ, అదంతా తీసేసిన తర్వాత శవం. ఎవరు తీసావు? సార్ నాకు తెలియదు సార్, అమ్మాయి సార్. నాన్ సెన్స్. నాదేనన్నావు, దాంట్లో గుడ్డలు ఉన్నాయన్నావు, షూస్ ఉన్నాయన్నావు, ఉద్యోగం అన్నావు. నాన్ సెన్స్. ఏదో చేసావురా నువ్వు, చెప్పు. ఏ పిస్టల్తో కాల్చావు? ఎక్కడి నుంచి కాల్చావు? ఏ వైపు నుంచి కాల్చావు? ఎక్కడికి పోయినావు? ఎక్కడి నుంచి వస్తావు? అయ్యో సార్, ఉద్యోగం లేదు సార్. వాడిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. వాడు జైల్లో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఏం చేయాలా? ఎట్టకేలకు ఆ జైలు సూపరింటెండెంట్ని అడిగేవాడు, సార్ మా ఇంటికి ఒక ఉత్తరం రాసుకుంటారు సార్, నేను చేసిన పొరపాటింది, అందువల్ల ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను జైల్లో. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఆయన ఆలోచన చేసి, అందరూ అన్నారు ఈ కేసు నుంచి బయటపడడం కష్టమండి, వాడే అన్నీ ఒప్పుకున్నాడు, వాడు కావాలనే చేశాడు, ఇప్పటివరకు క్లూ రావడం లేదు అసలు వాడు ఎట్లా చేశాడు అనేది కూడాను, కనుక ఈ కేసు కుదరదు అట్టండి. అందువల్ల ఒక పెద్ద లాయర్ని చూసుకోవాల్సి వచ్చింది. సామాన్యమైన లాయర్స్ ఉపయోగం లేదు దీనికి, వీడిని బయటపడే ప్రశ్న లేదు. అప్పుడు ఒక పెద్ద లాయర్ని చూసుకుంటే ఆ లాయర్ వచ్చి ఆయన వాదించి, వీడు కానే కాదు, వీడు నిర్దోషి, తత్వమసి, వీడు అని ఆయన వాదించిన తర్వాత దిస్ ఇడియట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద జైల్. సరేనా? ఒకే ఒక తప్పు వాడు చేసింది, అహం దేహ. నేను ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, మోహం. ఆ మాయ అనేటువంటి స్త్రీ, ఆ మాయా స్త్రీ మోహంలో పడ్డాడు. ఎప్పుడైతే మాయ అనేటువంటి స్త్రీ మోహంలో పడ్డాడో, ఆవరణ తర్వాత విక్షేపం. ఆవరణ ఏంటి? ఈ పెట్టెలో ఉండేది నాదేనని అనడం. విక్షేపం ఏమిటి? ఆ తర్వాత అవి నా బట్టలు, నా షూసు, నా గొడుగు, అర్థమవుతుంది, నా స్టవ్ అని మాట్లాడుతూ ఉండడం. కాబట్టి ఆవరణ, విక్షేప ఈ రెండు ఆ మాయ యొక్క లక్షణాలు. అవి ఒక్కసారి వీడు అన్నాడు, తనది కానిది తనది అని అన్నాడు. ఆ తరువాత వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ జైలు పేరు ఏంటో చెప్పండి, మీరు చెప్పండి. సంసారం అంట. చూడండి, నేను అన్నానా? కాబట్టి ఆ జైల్లో జరిపారు సంసారం. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వాడిని అక్కడి నుంచి విడుదల చేయాలి. వాడిని విడుదల చేయాలంటే చిన్న చిన్న వాళ్ళు లాభం లేదు. బ్రహ్మాండమైన లాయర్ కావాలి, సుందర చైతన్యానందంత లాయర్ కావాలి. ఎందుకో తెలుసా? అన్ని కోణాల్లో వాదించాలా. హెయిర్ స్ప్లిటింగ్ ఆర్గ్యుమెంట్. ఎదుటివాడు నోరెత్తడానికి లేదు. అది న్యాయమైన, వైశేషికమైన, యోగమైన, పూర్వమీమాంస అయినా నోరు తెరవడానికి అవకాశం ఏం లేదు సార్. అటువంటి ఆర్గ్యుమెంట్, అర్థమవుతుందా? హెయిర్ స్ప్లిటింగ్ ఆర్గ్యుమెంట్. అది ఇచ్చి వాడిని విడుదల చేయాలి. అది ఆ విధంగా వాదించేటువంటి వాడు, ఆ విధంగా విచారింపజేసేటువంటి వాడు, అటువంటి సద్గురు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మాత్రమే దీని నుంచి విడిపడగలం, కానీ లేకపోతే విడిపడేందుకు అవకాశం లేదు. కనుక దేహాభిమానం పరిహృత్య దూరాత్ ఆత్మానం ఆత్మని అవలోకయంతః బుద్ధౌ అవలోకయంతః జ్ఞానవృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి ఇది. అప్పుడు ఎప్పుడైతే బుద్ధిలో అఖండ బ్రహ్మాకార వృత్తి ఉందో, బ్రహ్మ ఆత్మజ్ఞానం, బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవ మోక్షస్య కారణం. బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మము కన్నా భిన్నమైనటువంటిది ఆత్మ కాదు అనేటువంటి జ్ఞానం ఏదైతే గురువు ఇస్తున్నాడో, ఇది మోక్షస్య కారణం భవేత్. ఇది భవ మోక్షస్య కారణం. దేహాభిమానం పరిహృత్య దూరాత్ ఆత్మని అవలోకయంతః అహర్నిశం బ్రహ్మణి ఏ రమంతః ఏ కౌపీనవంతః అహర్నిశం అహహ నిశం అంటే రాత్రింబవళ్ళు సదా బ్రహ్మణి ఏ రమంతః బ్రహ్మమునందే రమిస్తూ ఉంటాడు. కౌపీనవంతః బ్రహ్మణి రమంతః పరే బ్రహ్మణి రమంతః
ఏంటి ఆ పరే బ్రహ్మని? బ్రహ్మాత్మని. పరే బ్రహ్మణి అంటే బ్రహ్మాత్మని. బ్రహ్మాత్మ జ్ఞానం, ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానం బ్రహ్మాత్మని. దాని యందే రమిస్తూ ఉంటాడు. తత్ ఆత్మన తదాత్మన యహ తిష్టతి స ముక్త. ఎవడైతే అటువంటి ఆత్మ తానే అని తెలుసుకొని సుస్థిరంగా ఉండాడో, తదాత్మన యహ తిష్టతి సహ జీవన్ముక్త. సహ కౌపీనవంత ఖలు భాగ్యవంత, భాగ్యవంత కౌపీనవంత అపి భాగ్యవంత ఇది. కాబట్టి అహర్నిశం పరే బ్రహ్మణి అహర్నిశం ఏ సధవ రమంత. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ అందులోనే రమిస్తూ ఉంటాడు. మనం ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ ఆ బ్రహ్మజ్ఞానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసా? అహర్నిశం దానిలోనే ఉంటున్నాడంటే కారణం సదా ఉన్నాడు అనుకోండి. సదా బ్రహ్మజ్ఞాని ఏది? భాగ్యవంత జీవన్ముక్త. సదా బ్రహ్మములో రమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? సదా ఉన్నాడంటే అది పూర్ణస్వరూపం. అదే పూర్ణస్వరూపం, పూర్ణాత్మ, పూర్ణస్వరూపం. జస్ట్ లిసన్ కేర్ఫుల్గా. పూర్ణస్వరూపము అని అన్నప్పుడు పూర్ణమైంది ఏది? అనంతం కదా. పూర్ణం అంటే అనంతం, బాగా లేదు, అనంతం. కాబట్టి పూర్ణమైంది మరొక దాన్ని మీద ఆధారపడి ఉండదు, మరొకరిని ఆశ్రయించుకొని ఉండదు. కాబట్టి ఏది పూర్ణము అంటే తన ఆనందం కోసం మరొక దాన్ని ఆశ్రయించుకోకుండా ఉండేదేదో అదే పూర్ణం. అదే నిన్న మనం చూసినటువంటి ఆనంద స్వరూపం. కాబట్టి కౌపీనవంత వాడు ఎప్పుడు సదా ఆనందంలో ఉన్నాడు అంటే సదానంద స్వరూపుడుగా ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉన్నాడు. తానే ఆనందం, తనకన్నా అన్యమైనటువంటిది మరొక దాని యందు రుచి లేనటువంటి వాడు. అది పూర్ణ. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు సముద్రం ఉంది, ఎగ్జాంపుల్ చూడండి. సముద్రం ఉంది, సముద్రం పూర్ణం, అవునా? పూర్ణం అంటే ఏంటి తెలుసా? సాగరం పూర్ణం, సాగర పూర్ణం. సాగరం పూర్ణంగా ఉంది అంటాం. పూర్ణంగా ఉంది అని అన్నప్పుడు దాంట్లో అన్ని వైపుల నుంచి నదులు వచ్చి కలుస్తూ ఉండినా, లేదు పైనుండి వర్షం పడుతూ ఉండినా, అంత వర్షం పడుతూ కుంభవృష్టి కురుస్తూ ఉండినా, అదంతా సముద్రంలోనే ఆ జలం చేరిపోతూ ఉండినా, అన్ని వైపుల నుంచి కూడా నీరు ప్రవహించి అక్కడికి చేరుతూ ఉండినా, ఈ సముద్రంలో ఏమైనా మార్పు ఉందా? సముద్రం యొక్క పూర్ణత్వం ఈ నీళ్ల మీద ఆధారపడి ఉందా? ఒకవేళ ఆధారపడి ఉందనుకోండి, దాన్ని పూర్ణం అనడానికి అవకాశం లేదు, అనంతం అనడానికి అవకాశం లేదు సముద్రాన్ని. కానీ సముద్రాన్ని మనం అనంతమని ఎందుకు అంటున్నాము అంటే, నీళ్లు వచ్చి కలిసినా, వర్షం పడుతూ ఉండినా, నదులు వాగులు అనేక వైపు నుంచి వచ్చి కలిసినా దాని యొక్క పూర్ణత్వంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. అంటే తన పూర్ణత్వానికి వీటి మీద ఆధారపడి లేదు, ఈ నదుల మీద కానీ వర్షం మీద కానీ దేని మీద ఆధారపడి లేదు, తానే పూర్ణంగా ఉంది. అదే ఒక గుంటను చూశారనుకోండి, మీరు ఒక బావిని చూశారనుకోండి, ఒక నదిని చూశారనుకోండి, లేదా ఒక చెరువుని చూశారనుకోండి. ఒక చెరువుని, ఒక గుంటని, ఒక బావిని అవి చూసినప్పుడు వేరుగా ఉంది పరిస్థితి. ఏంటో తెలుసా? అవి కూడా పూర్ణంగా ఉంటాయి. వర్షాకాలంలో అవి పూర్ణంగా ఉంటాయి, సముద్రం పూర్ణంగా ఉంటుంది. కానీ ఆ కాలం అయిపోయిన తర్వాత, సపోజ్ వేసవికాలం వచ్చిందనుకోండి, వర్షాకాలం పూర్ణంగా మనకు కనిపించేటువంటి ఒక గుంట ఏదైతే ఉందో, అదే బావి ఏదైతే ఉందో కూపం, ఈ కూపం మళ్ళీ మనం వేసవికాలంలో చూసినప్పుడు డ్రై అయిపోయి ఉంటుంది, అక్కడ నీళ్లే ఉండవు. ఒకవేళ కింద నుంచి గనక ఊట ఉండిందనుకోండి, స్ప్రింగ్ ఉండిందనుకోండి, ఊట, దానివల్ల కొంతకాలం కనపడుతుంది పూర్ణంగా, వర్షాలు లేకపోయినా. ఆ తర్వాత కింద ఉండేటువంటి ఆ స్ప్రింగ్ ఏదైతే ఉందో, ఆ ఊట ఏదైతే ఉందో, చలమ, అది కూడాను ఎండిపోయిందనుకోండి, అప్పుడు ఇది పూర్ణంగా మనకు కనిపించే అవకాశం లేదు. అట్లా కాకుండా తనలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఒక 7 సంవత్సరాలు వర్షాలే పడకుండా ఉంటే, నదులు ఏవి వచ్చి కలవకపోయినా సముద్రం పూర్ణంగానే ఉంటుంది. వర్షాలే పడకపోయినా పూర్ణంగా ఉంటుంది, నదులు వచ్చి కలవకపోయినా పూర్ణంగానే ఉంటుంది. సూర్యరశ్మికి తనలో ఉండేటువంటి నీరు ఆవిరవుతూ ఉన్నా కూడా తను పూర్ణంగానే ఉంటుంది. కాబట్టి తన నుంచి పోయేది లేదు, తనకు వచ్చేది లేదు. కేవలం తన పూర్ణత్వం, సాగర పూర్ణత్వం తన మీదనే ఆధారపడింది.
వాడు బ్రహ్మజ్ఞాని. కాబట్టి అప్పుడప్పుడు ఆనందాన్ని పొందేటువంటి వాడు ఈ బావుల్లాగా చెరువుల్లాగా ఒకప్పుడు పూర్ణంగా ఉండే ఒకప్పుడు